రోజు రోజుకి కొండా ఫ్యామిలీకి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య వైరం పెరుగుతూనే ఉంది. మొన్న పరకాల మీటింగ్ లో సీఎం మళ్లీ రేవూరి ప్రకాష్ రెడ్డియే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెప్పడంతో ఆ వైరం ఇంకింత ముదిరింది. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరకాలలో మొన్న ప్రకాష్ అన్నని గెలిపించినో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోనే ఈ ప్రాంతంలో గెలిపించండి. దీంతో ఎన్నో రోజుల నుండి పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పావులు కదుపుతున్న కొండా కుటుంబానికి సీఎం పెద్ద షాకే ఇచ్చినట్లయింది. దాంతో కొండంత ఆశలు పెట్టుకున్న కొండా సుస్మిత ఆవేశం కట్టలు తెంచుకుంది. రేవంత్ రెడ్డి, నువ్వు గాని రేవూరి ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? సీఎం రేవంత్ కు కళ్లు నెత్తికెక్కాయా? పరకాలలో మళ్లీ రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తాడని రేవంత్ ఎలా ప్రకటిస్తారు? డైపర్లు వేసుకుని తిరిగే రేవూరికి టికెట్ ఎలా ఇస్తారు? ఈ రోజు 21 ఏళ్లకే ఎమ్మెల్యే చేయాలి అని చెప్పి నేను అడుగుతా అని చెప్పి నువ్వు అన్నావు. మరి ఇప్పుడు డైపర్లు వేసుకొని ఇప్పుడే తిరుగుతలేడు ఆయన. నువ్వు నెక్స్ట్ 2 ఏళ్ళకి మళ్ళీ సీట్ ఇస్తానంటే ఏంటిది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా నేను ఇవాళ. నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తనకు కౌంటర్ ఇస్తే బండారం మొత్తం బయట పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరి ప్రకాష్ రెడ్డికి, నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. నేను చెప్పాలనుకున్నా చెప్పిన దీనికి కౌంటర్ ఇస్తే మాత్రం నేను ప్రెస్ క్లబ్ లో కూర్చొని ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మొత్తం ఉన్నాయన్నీ బయట పెట్టాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి ఇక్కడ ముగిస్తూ